హాయ్ అండి, అందరికీ నమస్కారం. కార్తీక పురాణము 17వ భాగం అండి. ఈరోజు మనం చేయవలసిన దాన ధర్మాలేమిటి, పూజలేమిటి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేస్తే పోయేది ముందు చెప్పండి ప్లీజ్ అండి. రిక్వెస్ట్ అనుకోండి, ఒక లైక్ చేయండి. 17వ రోజు బహుళ విధియ. వనభోజనము మంచిది. ఉల్లి ఉసిరి చద్ది అన్నము మజ్జిగ ఎంగిలి తినరాదు. తరిగిన వస్తువులు తినకూడదు. బంగారము ధనము దానంగా ఇవ్వాలి. అంగీరసుడు చేసిన జ్ఞానబోధ. ఓ ముని శ్రేష్ఠులారా, ఓ ధనలోపి, మీకు కలిగిన సందేహాలకు సమాధానము చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. కర్మ వలన ఆత్మకు దేహధారణ కలుగుచున్నది. కావున శరీర ఉత్పత్తికి కర్మ కారణము అవుతుంది. శరీర ధారణము వలన ఆత్మకర్మను చెయ్యును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణము. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని పూర్వము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు. దానిని మీకు నేను చెప్తాను, వినండి. ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముతో ఆవరించి ఉన్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేను ఇంతవరకు ఈ దేహము ఆత్మయని భావించుచున్నాను కనుక అహం బ్రహ్మ, నేను బ్రహ్మను అనే దానిని వివరించి చెప్పండి అని కోరారు. అప్పుడు అంగీరసుడు, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి. నేను నాది అని చెప్పబడు జీవతాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామి అయి సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మన అను శబ్దము ఆత్మకు కూడా మొదలైన వస్తువు వలె శరీరముకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీర ఇంద్రియములను మొదలగునవి వ్యాపారమునకు ప్రవర్తించచేసే వాటి కంటే వేరుగా ఉన్నత్మై ఎల్లప్పుడూ ఒకే రీతి ప్రకాశించింది ఉండునదే ఆత్మ అనబడును. నేను అనునది శరీర ఇంద్రియాలలో కూడా నామరూపంతో ఉండి నశించుది కాక ఇట్టి దేహమునకు జాగ్రత్వం సుసత్వతం స్థూల సూక్ష్మాకార శరీరములకు మూడింటి అందనూ నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించవలెను. ఇనుము సూదంటూ రాయిని అట్టి పెట్టుకుని తిరిగినట్లు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించు తిరుగుతుంటాయో అదే ఆత్మ. అట్లే అని ఆత్మ వలన తమ పనిని చెయ్యను. నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తరువాత నేను నిద్రపోతిని, సుఖంగా ఉన్నది అనుకునేదే ఆత్మ. దీపము గాజులో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపము అగుట వలన దాని ద్వారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమస్వగు వస్తువు ఏదో అదియే పరమాత్మ. అగ్ని గ్రహింపుమో తత్వమసి మొదలైన వాక్యములందటిత్వం అను పదమున్నకు కించించే జ్ఞానాత్మి వశిష్ఠయందు జీవాత్మయని అర్థం. తట్ అనుపదమునకు సర్వజ్ఞ దిగురనై విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థము. తత్వమని అనేదే జీవాత్మ పరమాత్మల ఏకాత్మమును బోధించుచు ఈ విధంగా సర్వజ్ఞానిది ధర్మమునకు వదిలి వెయ్యగా సచిదానంద రూపము ఒక్కటియే నిలుచును, అదియే ఆత్మ. దేహ లక్షణములుండుట, జన్మించుట, పెరుగుట, క్షణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికి కానీ ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్వత్వము కలిగి వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ. ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహిస్తామో అదే విధముగా ఒక దేహాంతర్యామి అగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకోవాలి. జీవులనే కర్మ ఫలమునకు అనుభవించేసేవాడు పరమేశ్వరుడనియే. జీవము ఆ కర్మ ఫలమును అనుభవింతురమని నీవు తెలుసుకోనుము. అందువలన మానవుడు గుణ సంపత్తి గలవాడై గురుశుశ్రూష చేసి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలయునని మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్యము స్థానము చేయవలెనని మంచి పనులు చేసినా కానీ ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. స్కంద పురాణము 17వ భాగం సమాప్తం.